నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆటోనగర్లోని పాండు ఫారం ప్రజలకు చాలా అవస్థలు ఉన్నాయని వారి గోడును ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వివరించగా ఎన్నికలైన తర్వాత పరిష్కరిస్తారని, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లోని విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని, ఏదైతే అవసరం ఉందో దానిని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తారని తెలిపారు. పాండు ఫామ్లో ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ ఉందో వాళ్లకు హెడ్ మాస్టర్ కానీ ఫుడ్ బాగా పెడతలేరని నా పిల్లలు బాధపడుతూ ఉన్నారు. ఆ పిల్లల బాధలు చూసి తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఆఫీసర్లకు చెప్తా ఉన్నాను, ఇమ్మీడియట్ రెక్టిఫై చేయండి. మీకేదైనా అవసరం ఉంటే మీకు నేను కలెక్టర్కి చెప్తా, పోయి కలిసి మీకు ఏదైనా పైసలు రావాలంటే ఇప్పించే బాధ్యత రాదు, కానీ ఫుడ్ బాగా పెట్టాలని తప్పనిసరి చెప్తా ఉంది. అదేవిధంగా మంచిగా చదివిద్దాం, మంచి ఫుడ్ పెడదాం, అవన్నీ ఏం బాధలు లేవు. ఒకటి అన్ని సమస్యలు, కానీ ఒకటే ఈరోజు ఎంపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చిన సుదర్శన్ రెడ్డి గారు వచ్చి జనాల్లో తిరిగి వాళ్ళ బాధలు కనుక్కున్నారు. ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత ఎంబడినే ఇంద్రమ్మ ఇల్లు పథకాలకి వాడికి 30-40 ఇమీడియట్ రిలీజ్ చేస్తారని హామీ ఇచ్చింది. మీరు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. మళ్ళీ 13 తారీఖు తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయిన తర్వాత ఎంబడినే ఇల్లు రిలీజ్ చేస్తారని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.